ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. మే 1, 2026 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. పేతురు వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, ఈ వాడబారని మహిమ కిరీటము ఎవరు పొందుతారని పేతురు గారు చెప్తున్నారో మనం చూస్తే, అది ఎప్పుడు పొందుతారు అనేది కూడా మనం చూస్తే, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటం పొందుదురు అని చెప్తున్నారు. అలాగే ఆ మహిమ కిరీటం పొందడానికి మీరు ఎలా ఉండాలి అనేది కూడా చెప్తున్నారు. మీకు అప్పగింపబడిన వారి పైన, అంటే దేవుని పిల్లలు సంఘము పైన ప్రభువులైనట్టుగా ఉండకుండా ఆ మందకు మాదిరులుగా ఉండండి అని చెప్తూ, ఆ పరిచర్య అనేది, లేదంటే దేవుడు నియమించిన సంఘం మీద నియమించిన వ్యక్తులు ఎవరైతే కాపరులు ఉన్నారో వారికి పరిచర్య విషయం ఎలా మాట్లాడుతున్నారంటే, బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగా దుర్లాభం అపేక్షతో కాకుండా సిద్ధ మనసును, అలాగే మీ మధ్య దేవుని మందను పై విచారణ చేయించు దానిని కాయుడి. అంటే చాలామంది ఎవరో బలవంతం పెట్టారని సేవలోకి వస్తారు, లేదంటే ఈ గౌరవం కోసం సేవలోకి వస్తారు. పరిచర్య చేసే విధానాన్ని మనం చూస్తే బలిమి చేత చేస్తూ ఉంటారు. వారికి ఇష్టం లేకుండానే చేస్తారు, లేదా వారి ఇష్టానికి వాళ్ళు తగ్గట్టుగా చేసుకుంటారు. కానీ ఇక్కడ ఏమంటున్నారంటే, మీరు బలిమి చేత చేయొద్దు, దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకంగా చేయండి అని చెప్తున్నారు. దుర్లాభాన్ని మీరు ఆశించకూడదు, సిద్ధ మనసుతో ఉండాలి. మీ మధ్య ఉన్న దేవుని మందను, అంటే సంఘమును పై విచారణ చేస్తూ కాయండి అని చెప్తున్నారు. మనము ఇంకా ఆలోచిస్తే అసలు చెప్పాలంటే, ప్రభు ఎలా అయితే శిష్యుల దగ్గర తగ్గించుకుని స్వభావాన్ని వారికి చూపించి నేర్పించారో, అంటే ప్రభు వారి పాదాలు పట్టుకొని అది కడిగి తుడిచి, మీరు ప్రభువులైనట్టు ఉండొద్దు, నేను బోధకుడినైనను ప్రభువునైనను మీ దగ్గర నేను ఎలా తగ్గించుకుంటున్నానో మీరు కూడా అలానే తగ్గించుకోవాలి, ఒకరి పట్ల ఒకరు తగ్గింపు స్వభావం కలిగి ఉండాలనేది వారికి నేర్పించారు. అదేవిధంగా కాపరులు కూడా పేతురు ద్వారా దేవుడు చెప్తున్న మాటలు ఏంటంటే, మీరు ఆ విధంగానే తగ్గింపు స్వభావం, అంటే మందకు మాదిరిగా మీరు ఉండాలి. అలాగే మనం చూసుకున్నట్లయితే, మన అపోస్తలుడైన పౌలు గారు, నేను ప్రభువును ఎలాగా చూసి నేర్చుకొని నడుచుకున్నానో మీరు కూడా నన్ను మాదిరిగా తీసుకొని మీరు నడుచుకోండి అని చెప్పినట్లుగా కాపరులందరూ అలాగే ఉండాలి. అంత మాత్రమే కాదు, దేవుడు విశ్వాసులు కూడా చెప్తున్న మాట ఏమిటంటే, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దేన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని చెప్తున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ఇటు కాపరులైన విశ్వాసులైన దేవుని చిత్తానికి లోబడాలి, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అడుగు జాడలో నడవాలి, తగ్గించుకొని మరి దేవుని చేత హెచ్చింపబడేవారుగా ఉంటే ఈ జీవ కిరీటం అనేది, మహిమ కిరీటం అనేది మనమందరం పొందుకుంటాం. కనుక ఎవరికి ఏ కిరీటం దేవుడు సిద్ధపరిచారో ఆ కిరీటాన్ని స్వాధీనపరచుకోవటానికి మనమందరం కూడా దేవుని చిత్తానుసారంగా బ్రతకాలని ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశిస్తున్న వారు దైవజనుడు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.